ప్రతి ఇంట్లో ఈ కర్రీ నేను తినను, ఈ వెజిటబుల్ నాకు వద్దు, ఇది నాకు నచ్చదు అని చెప్పేవాళ్ళు ఎవరో ఒక్కరైనా ఉంటారు. బట్ రసం తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ రసం అయితే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా నలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి. 6 నుంచి 7 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చితోనే రసంకి కావాల్సిన కారం మొత్తం ఉంటుంది. సో సరిపడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 3 మీడియం సైజ్ టమాటోల్ని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నది, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయే సాల్ట్ యాడ్ చేసుకుని ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాన్ని పప్పుగుత్తిని కానీ మ్యాషర్ని కానీ యూజ్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మా అమ్మ అయితే చేత్తోనే మ్యాష్ చేసేది. ఇలా మ్యాష్ చేసి పక్క పెట్టుకున్న దాంట్లో 5 నిమిషాల ముందు నానబెట్టిన చింతపండులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని బాయిలింగ్ అయ్యేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో